నిన్న కల్వకుంట్ల కవిత పెట్టినటువంటి ప్రెస్ మీట్లో లేవనెత్తినటువంటి అంశాలు ఒక రకంగా తెలంగాణ వ్యాప్తంగా తెలంగాణ సమాజంలో ఒక సంచలనాత్మకమైనటువంటి ప్రెస్ కాన్ఫరెన్సే. కానీ ఇందులో లేవనెత్తినటువంటి అంశాలు ముఖ్యంగా రెండు విషయాలు చూడాల్సి వస్తుంది. లేవనెత్తినటువంటి అంశాలలో చట్ట వ్యతిరేకమైనటువంటి ఏమిటి, మరియు కేసీఆర్ కేటీఆర్లను కాపాడడం కోసం హరీష్ రావు మరియు సంతోష్ రావులను టార్గెట్ చేసినట్టుగా కనబడుతుంది. ఇక్కడ వచ్చినటువంటి డబ్బుల విషయాలు, ఆస్తుల పంపకాలు మరియు అందులోపట ఐటీ శాఖ కానీ, ఏసీబీ కానీ, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కానీ, సిబిసిఐడి కానీ ఆల్రెడీ విచారిస్తున్నటువంటి అంశాలు చాలాగానే ఇక్కడ కనబడుతున్నాయి. కాబట్టి ఈ డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా ఈ యొక్క లేవనెత్తినటువంటి అంశాలను పరిశీలించి ఏమైనా చట్టబద్ధంగా చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందా లేదా అనేది ఆయా శాఖలకు సంబంధించినటువంటి డైరెక్టర్సు మరియు మంత్రులు మరియు ఆ ప్రభుత్వాలను నడిపిస్తున్నటువంటి వాళ్ళు చూసుకోగలరు. రాష్ట్ర వ్యవస్థకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చూసుకుంటుంది, కానీ కేంద్రానికి సంబంధించి ఇక్కడ సిబిసిఐడికి సంబంధించి కాకుండా సిబిఐ, ఇన్కమ్ ట్యాక్స్ మరియు ఇతర ఉన్నటువంటి శాఖలు ఇక్కడ గనక స్క్రూటినీ చేసినట్లయితే ఎన్నో అంశాలు ఇక్కడ దొరికే పరిస్థితి ఉంటుంది. అందులో లేవనెత్తినటువంటి అంశాలు టెలిఫోన్ ట్యాపింగ్కు హరీష్ రావు, సంతోష్ రావు, శ్రావణ్ రావే కారణం అనగా ఇది ఒక టెలిఫోన్ ట్యాపింగ్ కేసు ఆల్రెడీ నడుస్తున్నది. హరీష్ రావు, సంతోష్ రావుల ఇళ్లలో బంగారం ఉంటేనే సరిపోతుందా, తన ఇంటికి వద్దా అనబడేటువంటి అర్థంలో మాట్లాడుతున్నారంటే ఇది ఆదాయానికి సంబంధించి ఐటీ శాఖ చూసుకోవాల్సినటువంటి అంశం. హరీష్ రావుకి సంబంధించి పాల వ్యాపారం ఉండేది, అధికారంలోకి వచ్చిన తర్వాత హాస్టళ్లకు సప్లై చేయడం మొదలుపెట్టారంటే ఇది అధికార దుర్వినియోగానికి సంబంధించినటువంటి అంశం. అట్లాగే 750 కోట్ల రూపాయలతో మోకిల్లాలో రియల్ ఎస్టేట్ వెంచర్ మెగా కృష్ణారెడ్డి మరియు పోచంపల్లి శ్రీనివాసరెడ్డి 750 కోట్లతో పెట్టారంటే ఈ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది అనబడే ప్రశ్న కూడా వస్తుంది. ఇక్కడ ముఖ్యంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులందరూ కూడా లక్ష కోట్లు అంటున్నారంటే ఈ 1,00,000 కోట్ల లెక్కలన్నీ కూడా ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులు, ఆ యొక్క వ్యక్తులలో ప్రథమ ముద్దాయిగా ప్రథమంగా కర్త కర్మ క్రియ తానే అన్నట్లుగా వ్యవహరించినటువంటి కేసీఆర్తో ముడిపడి ఉన్నటువంటి మంత్రులందరూ కూడా ఇక్కడ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి కాళేశ్వరంలో ఒక్క కేసీఆర్ను సేవ్ చేయాలి అంటే కుదరదు. కేసీఆర్ కేటీఆర్లతో సహా ఈ యొక్క 1,00,000 కోట్ల డబ్బు ఎక్కడి వరకు పోయిందో అక్కడి వరకు కూడా ఈ విచారణ సంస్థలు వాటిని అధికారములోకి తీసుకురావడానికి అనగా లీగలైజ్ చేయడానికి, లీగల్గా ఉండడానికి ఏ అవకాశం ఉంటుందో కూడా కోర్టులలో ఇది నడిచేటువంటి వ్యవహారంగా, పెద్ద వ్యవహారంగానే వచ్చే రోజుల్లో మారనుంది.